అంటే వీళ్ళు కూడా సాధారణంగా ఎక్కువగా మనకి కుంభమేళ, మహాకుంభమేళ సమయాల్లో గంగా నది స్నానం చేయటానికి వచ్చి కుంభమేళ పూర్తవగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎక్కడుంటారో కూడా కనిపించరు కదా. కానీ ఈవిడ పూర్తిగా నగరాల్లో తిరిగేస్తున్నారు, ఎక్కడంటే అక్కడ ఆగిపోతున్నారు, అక్కడున్న ప్రజల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా అసలు ఎప్పుడు అంటే వినింది లేదు, మొదటిసారి చూస్తున్నాము. అందుకని ఒక రకమైన ప్రజలకి అనుమానం, నిజంగా అఘోరీయేనా. ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు మొన్నెళ్ళి రోడ్డు పైన కూర్చుంది పవన్ కళ్యాణ్ని నేను ఇప్పుడు కలవాలి అని చెప్పేసి నడి రోడ్డుపై కూర్చోవటం వల్ల ట్రాఫిక్కి అంతరాయం, ప్రజలకి ఇబ్బంది, చాలా మందికి ఇబ్బంది అయిపోయింది. పోలీసులు వెళ్ళి ఆమెని తీసుకెళ్ళి పక్కన పెడదామా అంటే పోలీసులు భయపడుతున్నారు. అమ్మవారు అంటున్నారు, తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుందో ఏంటో అనే ఒక రకమైన భయం. సో అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది అసలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో. అందుకే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది. తప్పకుండా అమ్మ. ఎందుకంటే కొంతమంది గురువులు అఘోరీస్ కావచ్చు, నవనాథ సాంప్రదాయానికి పాటించే వాళ్ళు కావచ్చు, వారి యొక్క గురువాక్య పాలన అనేది చాలా గట్టిగా చేస్తారు. గురువు ఏం చెప్తే అది చేయాల్సిందే, నెక్స్ట్ క్వశ్చన్ ఉండకూడదు. అప్పుడే మనం దీక్ష సక్సెస్ అయినట్లు. అఘోరాస్లో గురువులు ఎలా ఉంటారంటే వారి శిష్యుల్ని టెస్ట్ చేయడం కోసం నీ మలమూత్రాలని నువ్వే సేవించాలి అంటారు. ఓకే, ఇతను పాటిస్తాడా లేదా అని చెప్పి. ఓకే, వాళ్ళు సేవించాల్సిందే గురువాక్య పాలన కోసం. గురువు ఏం చెప్పినా శిష్యుడు చేయాల్సిందే, నెక్స్ట్ లేదు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళ ఆచారాలలో. కాబట్టి ఆమె యొక్క గురువు ఏం చెప్పారో ఆమె ఏం చేస్తుందో ఓకే తెలియదు కదా మనకి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాంటాక్ట్.